మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే. మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే. మహదానందమే తనతో జీవితం. ఓ మనసా ఇది నీకు తెలుసా? మహదానందమే తనతో జీవితం. ఓ మనసా ఇది నీకు తెలుసా? మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే. మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే.
కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేలుకు కోటి కోటి అర్హతేలేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతేలేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నా ఊహల కంటే అధికముగా దయచేయు ప్రేమమయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేలుకై కోటి కోటి నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించుము. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేలుకై కోటి కోటి కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేలుకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. వారము మా పెద్ద పాప మా చిన్న పాప నన్ను అంతకుముందు వారంలో నాకు షుగర్ ఉంటుంది అమ్మా,
నీకు ప్రతిరోజు నొప్పులు అంటుంటావు అని చెప్పి మా చిన్న పాప తీసుకుపోయింది పని చేసే దగ్గరికి. నేను ఈ పిల్ల చివరి ఆమె ఇద్దరం పోయాం. ఆ పిల్లకి 190 ఉందో, నాకు 315 GB చేసింది. అప్పుడు నాకు దడంటే దడ కాదు. అప్పుడే నేను బాత్రూమ్ ఎక్కడుందిరా పాప అని కూడా అనేసి కూడా వెళ్ళిపోయా భయానికి. ఏంది మేము ఇది మాత్రం అబద్ధం ఇది తప్పు చూపిస్తుంది మా అన్న. ఉండుమా నీకు ఒక్కదానికే చూపిస్తున్నాను. ఆ పిల్ల నన్ను వాదిస్తూ ఉంది. నేనైతే ఒప్పుకోలే. నాకైతే షుగర్ ఉండదు. అట్లా నేను అన్నీ తినేసిపోయినా. తిన్నాక అర్ధగంట కూడా కాల. అప్పుడే చూపిస్తే చీపేదంటామంటే నువ్వు పోయమ్మా అని ఆ పిల్ల చిన్న పాపకి నాకు వాదులు పడ్డాయి. సరే ఆ మాట తీసుకొచ్చుకొని ఈ పిల్ల ముందుగానే చెప్పేసింది వాళ్ళ అక్కకి. మళ్ళీ తర్వాత నేను పెద్ద పాపతో చెప్పా. పాప సరే మమ్మీ నా దగ్గర డబ్బులు చూసుకొని నీకు నేను చేపిస్తాలో ఉండు అన్నది. హాస్పిటల్కి అయితే నేను రాను నాయనా నాకు అని చెప్పి అన్నా. సరే మమ్మీ ఎందుకట్ట భయపడతావు, ఆయన్నే నేను తీసుకొస్తాలో ఉండు అనింది. ఆ పిల్ల ఆన్లైన్లో ఇప్పుడు బుక్ చేసిన నాకు తెలియదు. అంతకుముందు వారంలో ఫెయిల్ అయిపోయింది. మొన్న ఆదివారం మాత్రము చర్చిలో నుంచి పోయినా నేను. అంతకుముందే నేను పాస్టమ్తో చెప్పా, నాయన నాకు ఇటు చూపించింది ప్రార్థన చేయరా నాకు భయం అని. సరేలా అంటే అనింది. ఆ రోజు లేచిపోయేటప్పుడు కూడా నేను పాస్టమ్తో చెప్పేసిపోయా. నవ్వి నువ్వు పో అంటే ఉండదులే పో అనింది. ఇక్కడి నుంచి నేను పాప ఇద్దరం పోయాము. పోయిన తర్వాత మూడు ఓట్లకి తీశాడు. నేను చూడలా. ఏసయ్యా అన్న నేను. అమ్మ ఏసయ్య కాపాడు, సాయిబాబా కాపాడు ఎందుకమ్మా అని అన్నాడు ఆయన. తీసి అబ్బాయా సరే నాయన మా నమ్మకం మాదని. అయినా కానీ లోపలే నాయన ఏసయ్య అనుకుంటే 3 తీసేసాడు. అయిపోయింది కదా మేమన్నా నొప్పి పట్టిందా అని. కానీ నొప్పి అయితే తీయలేదు, బాగానే తీశాడు ఆ పిల్లోడు. తర్వాత ఆ రోజు ఉదయాన్నే చర్చికి వచ్చాను. పెద్ద పాపల ఇంటికి వెళ్ళిపోయాను నేను. ఆ రోజు సాయంకాలం చర్చికి రాలే నేను. ఆ రోజు అంతా పాప వాళ్ళ ఇంటికాడ ఏమన్నా తినపోయి నాకు అదే టెన్షన్గా ఉంది. మనం చూస్తే 315 చూపించిందే, ఇప్పుడు ఏమన్నా ఉంటుందేమో అని నా నొప్పులకు తగ్గట్టు నాకు లోపల డౌట్ పడతా ఉన్నా, భయం వేస్తూ ఉంది. సరే అమ్మలో ఏమే రిపోర్ట్ రాలేదంటే రాలేదు మమ్మీ అనింది. సాయంకాలం ఇప్పుడు నాకైతే టైం అడగలేదు. ఒక 9కో 9:30కో అప్పుడే దోశ వేసుకొని తింటా ఉన్నాను. 2 వేసింది. సాలిలే పాప నాకు ఆకలి కాలేదన్న భయానికి. తర్వాత తింటా ఉండేటడికి పాప చలలో చూపించి మమ్మీ దేవుడి స్తోత్రాలు మమ్మీ నీకేం లేదని చెప్పింది. పాప నాకు ఇప్పుడు ఆకలి వేస్తుందని అంటే ఆ భయం పోయిందనమాట. అప్పుడు 900 రూపాయలకి 58 టెస్టులు చేయించిందనమాట ఆ పాప. అన్నీ బార్డర్లో కూడా లేదు మమ్మీ నీకు షుగరు, కానీ అన్నం మీద పెట్టుకున్న భయాన్ని కానీ నువ్వు వదిలగలిగితే నీకు ఏమీ రాదు, వాడిని వదిలేయి నువ్వు అన్నది. ఎట్ట వదులుతామో వాడిని మార్చుకోవాలి కదరా, అది నా బాధ్యత కాదని నేను మనసులో అనుకున్న. ఆ పిల్లతాను లేక అన్నతో నువ్వు కానీ టెన్షన్ పడకుండా కానీ ఉంటే మమ్మీ నీకు ఏమీ రాదు, దేవుడు సజీవుగా ఉంచుతాడు అని అన్నది. కానీ నాకుండే భయానికి దేవుడు ఏది లేకుండా 58 టెస్టులు ఏదో ఒకటి ఉండాలి నాకు. నాయన నాకేముండకూడదు నాయన, నాకు ఎవరు చూపించేవాళ్ళు లేరు నాయన, నాకు ఇచ్చిన ఒక్క కొడుకు నాయన పనికిరాని బిడ్డ అయిపోయాడు తండ్రి అని చెప్పి ఎంతో బాధపడేదాన్ని. ఇంకా చూస్తే చిన్న పాపన్న చూడాలి, పెద్ద పాపన్న చూడాలి, వాళ్ళ స్థితులు కూడా బాగలేవు. ఎట్ట చేసేదని అనుకుంటాను నేను. కానీ నా దేవుడు నాకు ఏమీ లేకుండా మంచి రిపోర్ట్ ఇచ్చినందుకు ఈ రుణం దేవుడికి జీవితాంతం నేను రుణపడి ఉంటాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు జీవించిన గాక. దేవుడు మరి ఆ బిడ్డ పట్ల చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి ఆరాధనకి ఏర్పాటు చేసిన వాక్యం చదువుకుందాం. హోషియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడువు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమె దేవఘనమైన శ్రేష్టమైన నామమునకు వెళ్ళలేని కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిచ్చుడగు తండ్రి బలవంతుడైన గొప్ప దేవానికి వందనాలు. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించును. సామెతలు 58:25. ప్రైజ్ ది లార్డ్. నేనే నీ దేవుడైన యెహోవా, నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు వారిలోను నిన్ను ఆశీర్వదించును.
ద్వితీయోపదేశము కాండము 15:10. ప్రైజ్ ద లార్డ్. గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా గలగల పారే 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 అలలవలే నే పొంగేదా గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా గలగల పారే 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 అలలవలే నే పొంగేదా తెల్లని వస్త్రము ధరించెదా దేవుని మహిమకై జీవించెదా ఈ సౌందర్యము నా దేవునిదే నా దేవుని మహిమకే నే వాడేదా గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా గలగల పారే 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 అలలవలే నే పొంగేదా గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా గలగల పారే 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 అలలవలే నే పొంగేదా యేసుని శిష్యునిగా ఉండేదా ఆయన సువార్తనే చాటేదా పరలోకముకై వేచి ఉండేదా జీవ కిరీటమునే పొందేదా గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా గలగల పారే 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 అలలవలే నే పొంగేదా. హల్లెలూయా. ప్రభు అయిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుడు ప్రేమించి మీతో కలిసి ఇక్కడ ఉండడానికి దేవుడిచ్చిన బాధ్యతను బట్టి దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా ఈ సమయంలో పాస్టర్ గారికి, స్థానిక కాపురి చిరంజీవి గారికి, పాస్టర్ గారికి ప్రభు పేరిట వందనాలు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. నా స్వరం కొంచెం బలహీనంగా ఉంది. దయచేసి దేవుని మాటలు ఆలకించడానికి అందరు సిద్ధంగా ఉండండి. నా కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ సమయంలో దేవుని మాట చదువుగా మనం విన్నాం. ఒకసారి హోషియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. హోషియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో మొదటి పదము లేక మొదటి ఆ వాక్యము చదువుదాం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ప్రార్థన. పరిశుద్ధుడా, మాట్లాడే దేవుడా, మాట్లాడని మోగరాయివి నీవు కాదు నాయన. మాట్లాడే దేవుడవు, నీకు వందనాలు. మా స్థితిగతులు ఎరిగిన దేవుడవు. మేము కూర్చుంటుట లేచుట నీకు తెలిసి ఉన్నవి అయ్యా. నాతో మాతో మీరు మాట్లాడండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారకృతములుగా ఉంచండి. వ్యతిరేకముగా పనిచేయాలని చూస్తున్నాం. దుష్ట దురాత్మల సమూహముల క్రియలను, వాయుమడలు తిరుగుతున్న దురాత్మల సమూహములను నజరేయుడు యేసు నామములో బంధిస్తున్నాను ఆయన. యేసు నామములో ప్రతి ఆటంకము లయమైపోవును గాక, కాల్చివేయబడును గాక. మీ ఆత్మతోను బలముతోను కృపతోను నింపి బలపరిచి నాయన నిలబెట్టుకొని అయ్యా మీరే నాతో మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగంలో హోషియాతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఈ దినాన మానవ జీవితంలో జ్ఞానం అన్నది ఎంతో ప్రాముఖ్యం కదా. ఒక వ్యక్తి
చిన్ననాటి నుండి పుట్టినప్పటి నుంచి కూడా ఆ వ్యక్తి జీవితంలో ప్రతిదానికి జ్ఞానం వలన ఉపయోగం ఉందంటారా లేదా? జ్ఞానం ఉండాలంటారా, ఉండకూడదా? ఎక్కువ జ్ఞానం అవసరం లేదనుకుంటారా? ఒక వ్యక్తి ఉదయం లేచినప్పుడు, గతంలో నేను డాక్టర్ గారికి వెళ్ళాను. ఆ డాక్టర్ గారు నా పళ్ళు చూశాడు. చూసిన తర్వాత ఆయన అన్నాడు, మీరు పళ్ళని బాగా ఎక్కువ తోమేస్తున్నారు, తోమవలసిన దానికంటే ఎక్కువ తోమారు. అంటే ఏంటి, ఇలా తోమాలి కదా, చాలాసేపు తోమాలి కదా అంటే కాదు. అది పళ్ళ సందుల్లో ఉన్న డస్ట్ని జస్ట్ అలా దులిపితే చాలు. ఇంకా అంటాడు, ఇలా కాదు, రౌండ్గా సర్కిల్ మోడ్లో పళ్ళు దోమాలి అని. అప్పుడు నాకు అనిపించింది, పళ్ళు దోమే జ్ఞానం నాకు లేదు అని. అంటే ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఎలా పళ్ళు దోమాలన్నది పూర్తి అవగాహన. డాక్టర్ చెప్పేంత వరకు కూడా కొన్ని విషయాలు మనకు తెలీదు. ఉదాహరణకు ఒక మాట చెప్తున్నా, అంతేగాని ప్రియమైన దేవుని పిల్లలు, అంతేకాకుండా ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి కూడా తన బ్రతుకులో, తన జీవితంలో నిత్యము, ప్రతిదినము, ప్రతిరోజు జ్ఞానము ఎంతో అవసరం. పసిబిడ్డలు ఉన్నారు, వారు చిన్న బిడ్డలు ఉన్నారు, యుక్త వయస్కులు ఉన్నారు. వారికి జ్ఞానం కావాలి. ఎందుకు కావాలి జ్ఞానం? బాగా చదువుకోవడానికి జ్ఞానం కావాలి కదా, పని చేయడానికి జ్ఞానం కావాలి. అది ప్రభుత్వ పని అయినా, ఇంటి పని అయినా, వంట పని అయినా, అది ప్రైవేట్ పని అయినా, ఏ పని అయినా, ఒక బేల్దారి పని చేసినా, లేక ఒక వస్తువులు తయారు చేసినా, ఇలా రకరకాలైన ఏ పని చేసినప్పటికీ, ఏ సందర్భానికి మాట్లాడడానికైనా, దేవుని సన్నిధి ఎక్కడ ఎవరితో ఏ వ్యక్తులతో మాట్లాడవలసిన వారమైనా జ్ఞానము కావాలి. దేవుడు అంటున్న మాట ఏంటంటే, నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు. అసలు జ్ఞానం ఏంటి? జ్ఞానము అంటే ఏంటి? జ్ఞానము ఏం చేస్తుంది అసలు? దాని గురించి ఒకసారి మనం లోతుల్లోకి వెళ్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి దేవుని మాట. మీ ప్రతి అడుగులో జ్ఞానం కావాలి. ఇది నా అనేక మంది వివాహమైన 2-3 రోజులకే ఇంటికి వచ్చేస్తున్నారు బిడ్డలు. దేవునికి స్తోత్రం. మన బిడ్డలు అలా లేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లక్షలు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తే, లక్షల రూపాయలు పెట్టి 25 లక్షలు, 12 లక్షలు, 20 లక్షలు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తుంటే అత్తమామలతో ఎలా ఉండాలో జ్ఞానము లేదు. తోటి వ్యక్తులతో ఎలా ఉండాలో జ్ఞానము లేదు. డిగ్రీలు చదివేస్తున్నారు, పిహెచ్డీలు చదివేస్తున్నారు, గొప్ప చదువులు చదివేస్తున్నారు, కోట్లు లక్షలు కూడా సంపాదించేస్తున్నారు. కానీ భర్తతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, బిడ్డలను ఎలా చూసుకోవాలి జ్ఞానము లేదు. గత దినాల్లో 10 మంది, 8 మంది, 7 మంది పిల్లలు కానీ వాళ్ళు తల్లిదండ్రులు కదా, వాళ్ళందరినీ సమన్వయంగా చూసుకునేవారు. ఈ రోజుల్లో ఒకరిద్దరు బిడ్డలను కూడా మా వల్ల కావడం లేదు, వీడు మాకు నరకం చూపిస్తున్నాడు అని బిడ్డల గురించి అల్లాడుతున్నారు. ఒక బాగా లక్ష డబ్బులు ఉన్నారు, పొలం ఉంది, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. ఆయన అంటాడు, సార్ మీకు ఎంతమంది బిడ్డలు అంటే, నాకు ఒకరు చాలు, ఇంక నేను ఇంక వాళ్ళని వీళ్ళొక్కరిని చూసుకుంటే చాలు అంటున్నాడు. అంటే మంచిది, అంటే దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం, వారి ఆలోచనలు ఏది విధంగా ఉన్నప్పటికీ ప్రతి విషయంలో మనకు జ్ఞానం అన్నది ఎంతో ప్రాముఖ్యమైంది. అది కుటుంబమైనా, సంసారమైనా, చదువైనా, ఉద్యోగమైనా, అది ఏ పని అయినా. అయితే జ్ఞానము లేక ఎంతోమంది నశించిపోతున్నారు. అసలు సామెతల గ్రంథంలోకి ఒకసారి వెళితే జ్ఞానమట ఘోషించుచున్నది. ఇక్కడ జ్ఞాన ఘోష కనిపిస్తుంది మనకి. ఒక్కసారి మనం వెళదాం 8వ అధ్యాయం, సామెతలు 8వ అధ్యాయము 1వ వచనం చదువుదామా? చదివితే
జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగల్లోను నడి మార్గములను అది నిలుచుచున్నది. గుమ్మముల యుద్ధను పురద్వారమునొద్దను పట్టణపు గౌనుల యుద్ధను నిలువబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేస్తుందట జ్ఞానం. మానవులారా మీకే నేను ప్రకటించుతున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారలారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడు. జ్ఞానము లేని వారా జ్ఞానము గురించి తెలుసుకోండి. ఈ జ్ఞానం అరుస్తుందంట, ఈ జ్ఞానము ఘోషిస్తుందంట. త్రోవ ప్రక్కన అది వీధుల్లో చేరి జ్ఞానము కేకలు వేస్తుంది. ఎందుకు అంత కేకలు వేయడం? ఎందుకు ఆ జ్ఞానం అంతగా కేకలు వేస్తుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానము కేకలు వేయడానికి కారణం ఏంటంటే, ఇదిగో ఎవ్వరు కూడా జ్ఞానము లేని వారిగా ఉండకూడదు. అందరూ జ్ఞానము కలిగిన వారిగా ఉండాలి. నేను ఎప్పుడు 4 విషయాలు చెప్తాను: ఆత్మీయ, శారీరక, మానసిక, ఆర్థిక. ఆత్మీయ విషయాలలో జ్ఞానం కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానము కావాలి. దైవత్వంలో ఎలా ఎదగాలి, దేవునితో ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, ఆత్మ సంబంధమైన జ్ఞానము కావాలి. శారీరకంగా ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంత తినాలి, ఎంతవరకు చాలు, శరీర సంబంధమైన జ్ఞానము. ఆరోగ్య విషయాలలో శరీర సంబంధమైన జ్ఞానం కావాలి. అనారోగ్యాలు తెచ్చుకోకుండా ఆ జ్ఞానము కలిగి జీవించాలి. మానసిక జ్ఞానము కావాలి. మనసు ఏది మనసులోకి ఎక్కువగా తీసుకోవాలి, ఏది మనసులోకి తక్కువగా తీసుకోవాలి. ఈ దినాల్లో చాలామంది చీటికి మాటికి వారు నిరుత్సాహంలోకి వెళ్ళిపోతారు. దిగులు, విచారం, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, ఇలాంటివి దిగులు, విచారం వచ్చేస్తుంది. ఎవరికి ఒక చిన్న మాట అనకూడదు కదా. వారికి పైనే ఈ డ్యామ్స్ ఉంటాయి, ఇక్కడ ఏది తూములు ఉంటాయి అన్నమాట. ఒక్కసారి గేట్లు అలా తెరుచుకుంటాయి. వాళ్ళు ఏడవకుండానే, వారి శబ్దం రాకుండానే కళ్ళల్లో నీళ్ళు టపటప పటపట రాలిపోతాయి. కొంతమందికి చిన్నదాన్ని కూడా తట్టుకోలేరు. ఈ దినాన ప్రియమైన ఇంకా ఎక్కువ మాట్లాడితే, ఇంకొంచెం సేపు మాట్లాడితే, నేను ఎందుకు బ్రతకాలి, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నేను చస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మానసిక జ్ఞానము లేని, ఆత్మస్థైర్యం లేని, మానసిక స్థైర్యం లేని మానసిక అజ్ఞానులు కొంతమంది ఉన్నారు. చివరికి మాట ఏంటంటే, ఆర్థిక జ్ఞానం కూడా కావాలి. ఈ దినాల్లో ఆర్థిక జ్ఞానం లేక అప్పుల పాలైపోతున్నారు అనేక మంది. నాకు ఎంత సొమ్ము వస్తుంది, నా సంపాదన ఎంత, నేను ఖర్చు పెట్టుకోవాల్సింది ఎంత కదా. జ్ఞానము లేక, ఆర్థిక పరమైన జ్ఞానము లేక, ఒక ఎకనామికల్ ప్లాన్ లేక ప్రియమైన దేవుని బిడ్డలారా అనేక మంది నశించిపోతున్నారు. చెప్తారా? 4 విషయాల్లో మనకు జ్ఞానం కావాలి. ఏ విషయాల్లో కావాలి? ఆత్మ సంబంధమైన ఆత్మీయ జ్ఞానము కావాలి, శారీరక జ్ఞానం కావాలి, ఇంకా మానసిక జ్ఞానం కావాలి, చివరిగా ఆర్థిక పరమైన జ్ఞానం కూడా కావాలి. హల్లెలూయా. అయితే ఇది జ్ఞానము కేకలేస్తూ ఉంది. జ్ఞానము కేకలేస్తూ, మీరు జ్ఞానము లేని వారులారా జ్ఞానము ఎట్టిదండి తెలుసుకోండి. అసలు ఏంటి జ్ఞానం? ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఎప్పుడు పుట్టింది ఈ జ్ఞానం? జ్ఞానం అనేది ఎప్పుడు పుట్టింది, ఎప్పటి నుంచి ఉంది? కొన్ని సంగతులు మనం చూస్తే, ఇదే సామెత గ్రంథం 8వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మాకు జ్ఞానం కావాలా వద్దంటారా? కావాలా? దేవుని మందిరానికి వచ్చాం కదా, ఇక్కడికి వచ్చి పండుకొని నిద్రపోవడానికి రాలేదు కదా మనం. హల్లెలూయా. ఎందుకు వచ్చాం? ఎందుకు వచ్చారు మందిరానికి? ఆరాధించడానికి వచ్చాం. ఎందుకు వచ్చాం? దేవుని మాట వినడానికి వచ్చాం. మనం ఏ పని మీద వచ్చామో ఆ పనిని పూర్తి చేసుకొని పోవడం జ్ఞానం. హల్లెలూయా. ఒక పని మీద వచ్చి చేయకూడని పని చేయడం చెప్పాలా? అజ్ఞానం కదా. సో జ్ఞానం కలిగి జ్ఞానమును నేర్చుకుందాం, జ్ఞానము కలిగి ఈ లోకంలో బ్రతుకుదాం. చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఎక్కడ ఉంది జ్ఞానం, ఎక్కడి నుంచి ఉంది జ్ఞానం? 22వ అధ్యాయం చదువుదాం. వచనం 8వ అధ్యాయం, ఇదే 8వ అధ్యాయం 22వ వచనం చూస్తే,
పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేస్తున్నా. ఎవరంటున్నారు ఈ మాటలు? 8వ అధ్యాయం ప్రారంభంలో మనం చూసాం కదా. జ్ఞానము ఘోష, జ్ఞానం అంటోంది మీరందరూ జ్ఞానం కలిగి ఉండాలి, జ్ఞానం లేకుండా ఎవరు కూడా నశించిపోకూడదు. జ్ఞానం అంటుంది నేను ఎప్పుడు పుట్టాను అంటే పూర్వకాలమున సృష్టి ఆరంభము నుండి ప్రథమమైనది జ్ఞానం. హల్లెలూయా. ఎప్పటి నుంచి ఉందంటే జ్ఞానం సృష్టి ప్రారంభము నుండి ఉంది. ఇంకా చెప్తాడు అనాది కాలం మొదలుకొని భూమి ఉత్పత్తి అయిన కాలం మొదలుకొని నేను నియమింపబడ్డాను. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని పర్వతములు స్థాపింపబడక మునుపు. ఇంకా 26వ వచనం అంటాడు నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను. ఎప్పుడు పుట్టిందంటే జ్ఞానం సృష్టి ప్రారంభానికి ముందే ఎవరున్నారు? ఏమున్నది? జ్ఞానం ఉన్నది. ఈ జ్ఞానాన్ని స్త్రీతో పోల్చారు అక్కడ. కానీ అంటే అవన్నీ చదువుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే స్త్రీ ఆ జ్ఞానము యొక్క ఆ కన్సర్న్ లేకపోతే ఆ జ్ఞానము ఎంతగా ఒక స్త్రీ తన కుటుంబంలో తన ఒక బాధ్యత కలిగిన ఇల్లాలు ఏ విధంగా తన కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ ఉందో, అంతేకాదు దానితో పాటు ఆత్మ సంబంధంగా కూడా, ఆత్మ సంబంధమైన ఒక ప్రవక్తగా, ఒక ఇల్లాలుగా, ఇంటిని చక్కబెట్టుకునేదిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానము కనిపిస్తూ ఉంది. అయితే ఈ జ్ఞానము ఇప్పుడు నిన్నగాక మొన్న కొత్తగా వచ్చింది కాదు. ఈ జ్ఞానము ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడు పుట్టిందంటే భూమి జల ప్రవాహములు సృష్టి ఆరంభానికి ముందే జ్ఞానము ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట మనం చూస్తాం. ఒకవేళ జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? ఎందుకు జ్ఞానం చెప్పారు మీరు అందరూ కూడా. జ్ఞానం కావాలా వద్దా? జ్ఞానం కావాలి, ఖచ్చితంగా కావాలి. ఒకడంట 7వ అధ్యాయం, ఇదే సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో 7వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. ఒకవేళ ఇప్పుడు మొదటి మాట ఏంటంటే జ్ఞానం లేకపోతే ఏం జరుగుతుంది? నా ఇంటి కిటికీలో నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారజూడగా జ్ఞానం లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడ్డాడు. జ్ఞానము ఇక్కడ అంటున్నాడు, ఇదిగో జ్ఞానము లేని వారి మధ్య, జ్ఞానము లేని వారి మధ్యలో ఒకడు కనబడ్డాడు. జ్ఞానం లేనోడు, బుద్ధి లేనోడు ఒకడు కనబడ్డాడంట. ఇప్పుడు మాట ఏంటంటే, ఒకటి ఈ జ్ఞానము ఎప్పుడు పుట్టింది, ఎప్పటి నుంచి ఉందో మనం చూసాం కదా. రెండో మాట ఏంటంటే, జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? జ్ఞానం అవసరమా? ఒకసారి జ్ఞానము లేని వాళ్ళను మనం చూస్తే, ప్రాముఖ్యంగా ఇక్కడ ఒకడున్నాడు యవనస్తుడు. వాడు జ్ఞానము లేని వాడి మధ్య, యవనుల మధ్య బుద్ధి లేని పడుచువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీడు ఏం చేశాడంటే వాడికి జ్ఞానం తక్కువైపోయింది, జ్ఞానం కొదువైపోయింది, జ్ఞానము లేనివాడుగా ఉన్నాడు. తద్వారా వాడి జీవితంలో జరిగిన పర్యావసానాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వాడు ఏం చేశాడంటే వాడు సంధ్య వేళ, సాయంకాల సమయంలో, చిమ్మ చీకటి గల రాత్రి వేళ జారస్త్రీ సందు దగ్గర ఉన్న వీధిలోకి వెళ్ళాడంట. జారము ఆ ఇంటి మార్గమున ఆ జార స్త్రీ ఉండే ఆ సందు దగ్గర తిరుగుతూ ఉన్నాడు. వ్యభిచార సంబంధమైన స్త్రీ. ఎప్పుడు తిరుగుతున్నాడంట? సంధ్యవేళ ప్రొద్దుగుంకిన తర్వాత ఎక్కడ ఉండాలా? పగలంతా పని చేసుకోవాలా కదా. రాత్రి సాయంకాలం అయినప్పుడు పక్షులన్నీ ఏం చేస్తాయి? సాయంకాలానికి గూడు చేరుకుంటాయి కదా. కానీ కొంతమంది సాయంకాలం ఇంట్లోంచి బయటికి పోతారు కదా. కొంతమంది ఉంటారు సాయంకాలం ఇంట్లోంచి బయటకు, చీకటి పడుతుంటే అందరు ఇళ్ళకు వస్తుంటే వీళ్ళు చీకటి పడిన తర్వాత బయటికి పోతాడు. ఎందుకు పోతున్నాడు చీకటి పడిన తర్వాత? అదేమన్నా స్పెషల్ డ్యూటీ అంటే కాదు. వాడు చీకటి పనులు చేయడానికి బయటికి వెళ్తారు. చీకటి కార్యాలు, చీకటి వ్యసనాలు, వాటి నిమిత్తం బయటికి వెళ్తాడు. వీడు కూడా అలాగే వెళ్ళాడంట. చూడండి, వాడు వెళ్ళేవాడు ఎక్కడికి వెళ్ళాడంట? జార స్త్రీ సందు దగ్గరికి వెళ్ళాడు. వ్యభిచార సంబంధమైన స్త్రీ
సందు దగ్గరికి, అక్కడ ఆ సందు దగ్గరికి ఏం పని వాడికి? వ్యభిచార సంబంధమైన స్త్రీతో ఏం పని? ఎందుకు వెళ్ళాడు అక్కడికంటే సింపుల్ వన్ వర్డ్ ఆన్సర్ ఏంటంటే వాడికి చెప్పాలి ఏం లేదు, వాడికి జ్ఞానం లేదు. వాడికి జ్ఞానం లేకపోవడం వల్ల ఆ వ్యభిచార సంబంధమైన జార స్త్రీ వీధిలోకి వెళ్ళాడు. అది అక్కడ ఎవరో ఒక స్త్రీ కనబడింది. అక్కడ ఒక స్త్రీకి వాడికి కనిపిస్తూ ఎవరో ఉన్నారన్నట్టు అనిపించి వాడు ఏం చేశాడంటే జార స్త్రీ మార్గం దగ్గరికి వెళ్ళి దాని ఇంటికి అటు వెళ్తాడు, చూస్తూ అటు వెళ్తాడు, ఆ ఇంటి వైపు చూస్తూ ఇటు వస్తాడు, అటు వెళ్తాడు ఇటు వస్తాడు, ఆ ఇంటి వైపు చూస్తూ ఉన్నాడు. చివరికి ఏమైంది అంటే అక్కడ ఒక స్త్రీ వచ్చింది, వాడిని గమనించి ఒక స్త్రీ అక్కడికి వచ్చింది. వాస్తవంగా ఆమె వేశ్య కాదు. వేశ్య వ్యభిచార సంబంధమైన వేశ్యలు ఉంటారు, కానీ ఈమె వేశ్య కాదంట, వేశ్యావేషము వేసుకుందంట. నాయన వింటున్నారా? వేశ్యావేషము వేసుకున్న ఒక కపటము కలిగిన స్త్రీ అక్కడికి వచ్చింది. ఈ దినాన లోకంలో నువ్వు అజ్ఞానంగా తిరిగితే, జ్ఞానం లేకుండా వెళ్ళకూడని స్థలాలకి వెళితే, ఉండకూడని ప్రదేశాల్లో ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది ఆల్రెడీ వాడు ఎవరిని మృంగుదునా అని వెదుగుచూ తిరుగులాడుతున్నాడు. కొంచెం ఛాన్స్ దొరికితే చాలు వాడికి నిలువున నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. వాడు ఆ దారి గుండా వెళుతున్నాడు. ఆ వేశ్య వేషము వేసుకున్న ఒక కపటము కలిగిన స్త్రీ వచ్చింది. అది 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 ఎలాంటిది దాని గురించి ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. అది దాని కాలు దాని ఇంట్లో నిలవదంట, అది అటు ఇటు తిరుగుతుంటుందంట, అది బొబ్బలు పెట్టున్నది, స్వేచ్ఛగా తిరుగునది. ఒకప్పుడు ఇంటి ఎదుట ఉంటుంది, ఒకప్పుడు వీధిలో ఉంటుంది, ప్రతి సందు దగ్గర అది ఉంటుందట. వీడిని గమనించింది. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు ఒక మాట చెప్తుంటారు, 2 చేతులు కలవందే అమ్మా చప్పట్లో రావు కదా. యేసన్న గారు ఒక మాట చెప్పారు, ఒక సంగతులు చెప్తూ, ఇక్కడ దేవుని బిడ్డలలో ఒక లైట్ కనబడాలి, ఒక వెలుగు కనబడాలి, ఒక స్పార్క్ కనబడాలి. అప్పుడే అపవాది నీ జోలికి రాలేడు, అపవాది అమ్మ సంబంధమైన వ్యక్తులు నీ జోలికి రాలేరు. వాడెవడో వచ్చి యేసన్న గారు, ఆ అమ్మ చెప్పిందంట, ఒక యవనస్తురాలు వచ్చి, యేసన్న గారు నా కోసం ప్రార్థన చేయండి. ఏమ్మా దేనికోసం చేయాలంటే, ఇదిగో ఒక యవనస్తుడు నన్ను వెంబడిస్తున్నాడు, యేసన్న గారు నన్ను వెంబడిస్తున్నాడు, నా వెంట పడుతున్నాడు. ఎందుకు పడుతున్నాడు నీ అంట? నీలో స్పార్క్ లేదు. వాడిని చూసి నువ్వు పళ్ళికిలిస్తే, వాళ్ళని చూసి నీ పేరేం పేరు అంటే నా పేరా అని మెలికిలు తిరిగితే వాడిని వెంటే పడతాడు. అపవాదిని గద్దించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె ఎప్పుడైతే వాడు అవకాశము ఇచ్చాడు, ఆమె చిగ్గుమాలిన ముఖం పెట్టుకొని వాడి దగ్గరికి పరిగెత్తుకుంటూ ఇంటిని గమనించింది, వచ్చేసింది. చూడండి, జ్ఞానము లేని జీవితాలు ఎలా ఉంటాయో, జ్ఞానం లేకపోతే జీవితాలు ఎలా నాశనం అవుతాయో. పాపం వాడికి ఇంకా పెళ్లి కాలేదు, ఈ మనిషికి పెళ్ళయింది. వాడికి పెళ్లి కాలేదు, ఈ మనిషికి పెళ్ళయింది. ఈమె వచ్చి పరిగెత్తుకుంటే వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ముద్దు పెట్టుకుందంట. ముద్దు పెట్టుకొని వాడితో అంటుంది, సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని, సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని అంటుంది, నేను సమాధాన పనులు అంటే మీకు సులభంగా ఈజీగా అర్థమయ్యేటట్టు ముందుకు వెళ్ళిపోతాం. నేను నీకోసమే చూస్తూ ఉన్నాను, నీకోసం ఎదురు చూస్తున్నాను, నీకోసమే నేను నీకోసం రావాలనుకుంటున్నాను, నువ్వే నా దగ్గరికి వచ్చావు. మా ఆయన ఇంట్లో లేడు, అవన్నీ అక్కడ ఉన్నాయి, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మా ఆయన ఇంట్లో లేడు, వ్యాపార నిమిత్తం చాలా దూరం వెళ్ళాడు, పొన్నమ్మ నాటి దాకా ఆయన తిరిగి రాడు, మన ఇద్దరం వలపు తీరా తృప్తి పొందుదాం రమ్మని అది అధికమైన లాలన మాటలతో వాడిని లోబరుచుకుందంట. ఇచ్చకపు మాటల చేత ఈడ్చుకొని పోయిందంట. వాడు ఏమయ్యాడంటే వాడు వదకు తేబడిన పశువులాగా
23 వచ్చిన 22, 23లో ఉంటాయి. పశువు వదకు పోవునట్లు, పరులు సంఖ్యలు చేజిక్కిన వాడు సంఖ్యల్లోనికి పోవునట్లు, వాడికి ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు దాని వెంట పోయాడు. చాలాసార్లు చాలామంది చెప్తుంటారు, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ చెడుతనం నన్ను ఈ వ్యసనం నుంచి బయటపడాలని. నాకు తెలుసు నేను తాగే సిగరెట్ మంచిది కాదని, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కూడా రాసే అమ్ముతారు కదా దాని మీద, సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని వ్రాసే అమ్ముతారు. అయినా జ్ఞానం ఉండదు. మద్యపానాసక్తి మంచిది కాదు, మద్యం సేవించకూడదు అని చెప్తారు, కానీ జ్ఞానం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు ఘోరమైన స్థితిలోకి వాడు వెళ్ళిపోయాడు. వాడు ఎంత దూరం వెళ్ళిపోయాడంటే ఆ చివరికి 27వ వచనంలో ఏమంటాడంటే, దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోను. అయిపోయింది, వాడు చాప్టర్ క్లోజ్ అయిపోయింది. కారణం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానము లేకపోవడమే. జ్ఞానము లేకపోవడం. ఈ దినాన జ్ఞానము లేని వారు ఉండి మీరు నశించిపోకూడదని, జ్ఞానము లేని వారై ఉండి నాశనమైపోకూడదని దేవుడు ఈ దినాన ఈ వాక్కులు మనందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానము లేని వారు ఏమవుతారు అంటే, సామెతలు 23:3 వచనం మనం చూస్తే 2 మార్లు ఆ మాటలు రాయబడి ఉన్నాయి. 22:3 వచనము మరియు 27:13 వచనం చదువుదాం ఒకసారి. సామెతలు 22:3. బుద్ధిమంతుడు దాగును, జ్ఞానము లేని వారు యోచింపగా ఆపదలో పడిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో అనేక మంది బ్రతుకుల్లో మరలా 4 విషయాలు చెప్తాను నేను. చెప్పండి. ఆత్మీయ, శారీరక, మానసికంగా, ఆర్థికంగా, ఈ 4 విషయాల్లో ఆపదలో పడిపోతున్నారు. అనేక మంది ఆత్మీయ జీవితంలో నిలబడలేక, స్థిరపడలేక, నడవలేక పడిపోతున్నారు. శారీరకంగా ఉచ్చుల్లోకి వెళ్ళిపోతున్నారు. మానసికంగా దిగులు విచారం, ఆపద. ఎందుకు ఆపదలు వస్తున్నాయి? ఎందుకు నాశనాలు వస్తున్నాయి? ఎందుకు పరిస్థితులు ఇలా ఉన్నాయి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానము లేకపోవడమే. ఇంకొక మాట ఉంది. 20వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. సామెతలు 20వ అధ్యాయం 1వ వచనం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును. ద్రాక్షారసం వెక్కిరింతల పాలు చేయును. మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానం లేనివారు. దేని వశం? మద్యము. దాని వశమైన వాళ్ళందరూ కూడా జ్ఞానం లేని వాళ్ళంట. ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా తాగేస్తున్నారు. నేను అప్పుడప్పుడు చూసి ఆశ్చర్యపోయా. దారిని పోతుంటే పురుషులు తాగుతుంటే చూశాను, కానీ తాగేసి అక్కడెక్కడ పడిపోతుంటే గమనించాను. కానీ ఈ మధ్య ఆడవాళ్ళు కూడా, స్త్రీలు కూడా తాగేస్తున్నారు. అవాక్కయ్యని నేను చూసేదాన్ని. ఇప్పుడు ప్రస్తుతం ఈ కొన్ని ప్రాంతాలకు వెళ్తే భార్యాభర్త ఇద్దరు కూర్చొని ఇద్దరు తాగేసి, నా భార్యతో ఆమె వచ్చి మాట్లాడుతూ వచ్చింది. ఆమె, అమ్మా నేను ఏమనుకోబాకమ్మా, నేను మందు తాగేశాననింది. నా భార్య భయపడింది. మందు అంటే ఏ విషయం ఏమన్నా తాగిందేమో. ఆ చర్చి పక్కన ఉంటారు ఒకళ్ళు, అడుక్కునేవాళ్ళు, కూలి పనులు చేసుకునేవాళ్ళు కొంతమంది. మందు తాగింది. అమ్మ నువ్వు హాస్పిటల్కి పోవాలి కదా, మందు తాగేసి ఇక్కడ కూర్చుంటే ఎట్ట అంటే, మందు అంటే ఆ మందు కాదు, నువ్వు ట్రా అని చెప్పాను నేను.
అప్పుడు ఆమెతో మళ్ళీ ఎక్కువసేపు నా భార్య ఆమెతో మాట్లాడడం ప్రారంభించి, ఏమనుకోబకండమ్మా నేను మందు తాగేసాను, చర్చిలోకి రాలేననింది ఆమె, యథార్థవంతురాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన చర్చిలోకి దేవుని ఆలయంలోకి రారు కొంతమంది తాగుబోతులు. అప్పుడప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు అక్కడ నిలబడి నాయన రానాయన లోపలికి రానాయన అంటే వాళ్ళు అంటారు, నేను రాకూడదు, నేను లోపలికి. అబ్బా ఎంత జ్ఞానమో అక్కడ. కానీ వారి కుటుంబంలోకి పోతారు, వాళ్ళు ఇల్లు ఒళ్ళు అంతా నాశనం చేసుకుంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలు ఏంటి ఈ సంగతి అంటే జ్ఞానం లేదు. జ్ఞానము లేకపోవడం వల్ల ఆ మాటలో పూర్తిగా 20వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానము లేని వారు మద్యము వశమైపోతారు, దానికి బానిసైపోతారు. తాగుబోతులారా, మీరెవరు లేరు అనుకుంటున్నారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా తాగుబోతులు ఉంటే వాళ్ళకి చెప్పండి, మీరు తాగుబోతుల్లో తాగుడు వ్యసనాలు ఉన్నారంటే మీరు జ్ఞానమో లేదు. జ్ఞానం లేని వారు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు. ఎప్పుడైనా మీరు గమనించారా? మనకేమి ఇవి పరిచయం కాని సంగతి కాదు అనుకుంటాను నేను. ఎందుకంటే ఒక ఇంట్లో ఆ కుటుంబ యజమానుడు తాగుబోతైతే, ఒక ఇంట్లో ఒక యవనస్తుడు తాగుబోతాడైతే అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, కొంతమంది ఆయన ఫోటో వేస్తుంటారు, ఆ నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని ఒక బైక్ మీద కాలు మీద కాలు వేసుకుని నిలబడి పెద్ద ఫ్లెక్సీ ఉంది అక్కడ. సినిమా యాక్టర్ ఏమో అయినా అనుకున్నా, ఏంటి అని అంటే చూస్తే శ్రద్ధాంజలి అని ఉంది అక్కడ పైన. చిన్నోళ్ళే, 25 ఏళ్ళు కూడా ఉండవు, 30 ఏళ్ళు కూడా ఉండవు, 40 ఏళ్ళు కూడా ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడడానికి సినిమా హీరోల్లాగా ఉన్నారు. కానీ ఏమయ్యారంటే యవనస్తురాలైన భార్య, పసిబిడ్డలు, ఇంకా కొంతమంది యవనస్తులు, వారు ఇంకా పెళ్లి కావాల్సిన బిడ్డలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న వయసు వారు యుక్త వయసు రాగానే తల్లిదండ్రులకు అవిధేయులైపోయి త్రాగుడు, వ్యసనము, ఈ మధ్య కాలంలో ఎక్కువ డ్రగ్లు ఎక్కువైపోయాయి, మత్తు పదార్థాలు కదా, గంజాయిలు. జాగ్రత్త, జ్ఞానము లేని వారిగా ఉంటున్నారేమో. జ్ఞానము లేని వారు ఆపదలో పడిపోతారు, జ్ఞానము లేని వారు ఆ మత్తు వశంలోకి వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జ్ఞానము కలిగి ఉండాలి. వాడిని చూడండి ఒకసారి, ఆ 7వ అధ్యాయంలో ఆ యవనస్తుడు జ్ఞానము లేక వాడు నాశనంలోనికి, నరకంలోనికి, అక్కడ చివరి మాట ఏంటంటే మరణశాలలోకి వెళ్ళిపోయాడు. మరణశాలలు. త్రాగుబోతులు కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? నేను తాగి నా జీవితాన్ని నాశనం చేసుకుంటా, నాతో పాటు నా భార్య బిడ్డలను కూడా నాశనం చేస్తా, నా బిడ్డలు చదువుకోవడానికి లేదు, ఎప్పుడు వస్తాడో ఎట్టొస్తాడో తెలీదు, ఏ కోపంలో ఏ ఊపులో వస్తాడో, జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి బయటికి లాగి తంతా ఉంటే భార్యని. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డలు వచ్చి నాయన కాళ్ళు పట్టుకుంటుంటే కాలుతో బిడ్డను తంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, త్రాగుబోతుల కుటుంబాలు ఎంతో భయంకరమైనవి. త్రాగుబోతుల భార్యలకు విలువ ఉండదు. త్రాగుబోతుల బిడ్డలను ఎవరు కూడా పట్టించుకోరు, చులకనగా చూస్తారు. జాగ్రత్త. ఆ మత్తు, ఆ వ్యసనము ఇంకా ఎవరిలైనా ఉంటే మీ కుటుంబాలను మీరు రక్షించుకోండి. ఇక మీదట జ్ఞానము లేని వారిగా కాకుండా జ్ఞానము కలిగి ఉండండి. జ్ఞానము లేక నశించిపోకూడదు. అయితే జ్ఞానము లేకుండా ఉంటే నశించిపోతారు. జ్ఞానం కలిగి ఉంటే ఎలా ఉంటారు అంటే 3వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది. సామెతలు 3వ అధ్యాయం 13వ వచనం చదువుదామా త్వరగా. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. జ్ఞానము ఎవరైతే సంపాదించుకుంటారో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ధన్యులు. ధన్యులకి మూడు అర్థాలు ఉన్నాయి. ధన్యులు అనే పదానికి గ్రీక్ ప్రకారంలో 3 అర్థాలు. ఒకటేమో సంతోషభరితులు, హ్యాపీయెస్ట్ పీపుల్. రెండవది అదృష్టవంతులు, ఫార్చునేట్ పీపుల్. మూడవది బ్లెస్డ్ పీపుల్ కదా. సో జ్ఞానము ఈ దినాన నీవు ధన్యుడుగా ఉండాలి. నువ్వు నశించిపోకూడదు, నీవు నీ కుటుంబం నాశనం అయిపోకూడదు. నీవు ధన్యురాలిగా ఉండాలి. నీ కుటుంబంలో ఈ 3 ఉండాలమ్మా. నువ్వు సంతోషం నీ కుటుంబంలో నీ జీవితంలో ఉండాలి,
అదృష్టము, ప్రసంగి గ్రంథకర్త అంటాడు, ఆ అదృష్టము నీలో ఉండాలి. మూడవదిగా ఆశీర్వాదము నీలో ఉండాలి. ఈ మూడు ఉండాలి అంటే నీవు జ్ఞానము కలిగి ఉండాలి. మళ్ళీ ఒకసారి సామెతలు 8వ అధ్యాయానికి వెళితే జ్ఞానం ఘోషిస్తుంది కదా, ఆ జ్ఞానం చూడండి ఏమంటుందో. జ్ఞానం వలన కలిగే ప్రయోజనాలు, జ్ఞానం కలిగి ఉండడం వల్ల మనకు కలిగే లాభాలు జాగ్రత్తగా ఆలకించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 16వ వచనం నుంచి చూస్తే జ్ఞానము వలన నా అధిపతులు లోక గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేస్తారు. చదువుదాం. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించు. చూడండి, జాగ్రత్తగా ఆలకించండి. నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందరు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. నాయనలారా, అమ్మలారా, అయ్యలారా, జ్ఞానము లేకుండా మీరు నశించిపోవద్దు. జ్ఞానం కలిగి ఉండండి. జ్ఞానం అంటున్నది నా వలన రాజులు ఏలుబడి చేస్తారు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేస్తారు. ఇది నీ కుటుంబాన్ని నువ్వు పరిపాలించుకోవాలన్నా, నీ ప్రాంతాన్ని నువ్వు పరిపాలించుకోవాలన్నా, ఒక అధికారి ఒక అధికారంలో కలిగి ఉండాలన్నా, రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ మన కార్పొరేటర్ కానీ పరిపాలన ఆ ఏలుబడి చెయ్యాలంటే వారికి ఏం కావాలా? జ్ఞానం కావాలా. నాయనా, ఏదైనా ఒక అజ్ఞానంగా ఆలోచన తీసుకుంటే, అజ్ఞానంతో కూడిన ఆలోచన చేస్తే ఆ దేశం నాశనం అయిపోద్ది, ఆ రాష్ట్రం నాశనం అయిపోద్ది. అధికారులకు జ్ఞానం కావాలి అంటున్నాడు. ఆ జ్ఞానం అంటున్నది నా వలన రాజులు ఏలుబడి చేస్తారు. జ్ఞానం వల్ల ప్రయోజనం చూడండి. నా వలన న్యాయమును బట్టి పాలన చేస్తారు. నా వలన అధిపతులు, గనులు, న్యాయాధిపతులు ప్రభుత్వం చేస్తారు. 18వ వచనంలో ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి. హల్లెలూయా, హల్లెలూయా. 4 సంగతులు ఉన్నాయి, చెప్తారా ఒకసారి? జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో, జ్ఞానము కలిగి ఎవరైతే జీవిస్తారో వారికి ఈ 4 కలుగుతాయంట. ఒకటి ఐశ్వర్యం, చెప్పాలా? ఐశ్వర్యము, రెండోది ఘనత, మూడోది స్థిరమైన కలిమి, 4వది దాంతోపాటు నీతి. కదా, ఈ లోకంలో ఐశ్వర్యం, ఘనతలు కోరుకుంటారు అనేక మంది. స్థిరమైన కలిమి కావాలి. నాకు మంచి ఆస్తిపాస్తులు ఉండాలి, ఇల్లులు ఉండాలి, పొలం ఉండాలి. మంచిదే, తప్పేం కాదు కోరుకోవడం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యాయంగా అక్రమంగా కాకుండా న్యాయంగా నువ్వు సంపాదించుకోవాలి. దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధనవంతులుగా ఉండడం అన్నది పాపమేమి కాదు. అబ్రహాము ధనవంతుడే, యోబు ధనవంతుడే, దావీదు రాజే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దానితో పాటు నీతి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి, జ్ఞానం వలన నీకు దొరుకుతాయి. 10వ అధ్యాయం 1వ వచనము మరియు 15వ అధ్యాయం 20వ వచనం. సామెతలు 10:1 మరియు అదే మాట 15:20లో కూడా ఉంటుంది. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించు. ఎస్, ఈ దినాల్లో మన బిడ్డలు ఉన్నారు చాలామంది కదా. ఈ బిడ్డలు జ్ఞానం లేక కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని బాధ పెడుతున్నారు కదా. ఐఫోన్ కావాలి వాడికి. ఒరే, మనకి ఐఫోన్ కొనాలంటే మనం ఎన్ని నెలలకు కష్టపడితే ఎంత డబ్బులు వస్తాయి? 40,000 ఫోన్ అంట. వాళ్ళ అమ్మని పీడిచ్చాడు. వాళ్ళ అమ్మ ఏదో కూలి పని చేసుకునేది, ఆమె అనారోగ్యంతో ఉండేది. అమ్మ, నాకు 40,000 ఫోన్ కావాలి, ఎలాగైనా కావాలి. కూలి పని చేసుకునేవి, బాగలేనావి, భర్త లేడు, భర్త చనిపోయాడు, చిన్న బిడ్డలు వాళ్ళు పెంచుకొని ఇప్పుడు యవనస్తుడయ్యాడు. యవనస్తుడైన తర్వాత వాడు డిగ్రీకి వచ్చిన తర్వాత వాడు 40,000 ఫోన్ కావాలని అడిగాడు. వాళ్ళమ్మ చాలా కష్టపడి అక్కడ చేసి అక్కడ చేరి అప్పు సొప్పు చేసి ఎట్లో మరి తెచ్చిచ్చింది. నాకు ఫోన్ వచ్చింది, పాస్టర్ గారు తెనాల్లో ఉంటారు వాళ్ళు, ప్రార్థన చేయండి, మా అబ్బాయి ఫోన్ ఎవరో దొంగతనం చేశారు, 40,000. నేను అవాక్కయ్యాను ఒకసారి. అమ్మ, 40,000 ఫోన్. నేను పిల్లలకి చెప్తుంటే అప్పుడప్పుడు
నువ్వు సంపాదించి కొనుక్కో కావాల్సి ఉంటే. 40,000 ఫోన్ కొన్నాడు వాడు. వచ్చి వాడు కూడా ప్రార్థన చేసుకున్నాడు, నాయనా మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలా. ప్రియమైన దేవుని పిల్లలు, ఈ దినాన జ్ఞానం లేదు. జ్ఞానము లేక జ్ఞానం లేని బిడ్డలు, జ్ఞానం లేని కుమారులు, జ్ఞానం లేని కుమార్తెలు తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు. తల్లిదండ్రులకు, కుటుంబానికి వారు కన్నీరు మిగులుస్తున్నారు. ఈ దినాన దేవుడి మాట ఏంటంటే, ఇదిగో నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు, వారు జ్ఞానం లేకుండా ఉండకూడదు, జ్ఞానము కలిగి జీవించాలి. ఇక్కడ తండ్రిని సంతోషపరచాలి, తల్లిదండ్రులను సంతోషపరచాలి. నీకు నాకు పరమ తండ్రి అయిన దేవుని మనము సంతోషపరచాలి. జ్ఞానము కలిగి దేవుని మనం సంతోషపరుస్తాం. మనందరికీ తెలిసిన మాట ఉంది కదా, 14వ అధ్యాయం 1వ వచనం ఏముంది అక్కడ? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, ఇల్లు కట్టుకుంటుంది. 3 రాళ్ళు తన. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది. ఇదే 24 వచనం కూడా ఉంది. 24 వచనం కూడా చదువుదాం ఒకసారి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడను, వివేచన వలన అది స్థిరపరచబడును. ఇల్లు కట్టబడాలి. ఇప్పుడు ఏం కట్టుకోవాలా? ఇల్లు కట్టుకోవడం అంటే అది డాబా ఇల్లా, స్లాబ్ ఇల్లా, అపార్ట్మెంట్ గురించి నేను మాట్లాడటం లేదు. కానీ నీ కుటుంబాన్ని కట్టుకోండి, నీ భర్తను, నీ భార్యను, నీ బిడ్డలను, జీవితాలను కట్టండి. ఈ దినాల్లో అనేక మంది కుటుంబాలు ఏక ఆత్మ లేదు, ఏక మనస్సు లేదు, ఏక తాత్పర్యం లేదు. ఎడ్డామంటే చెప్పండి, ఎడ్డామంటే తిడ్డాం. అయ్యి ఒక పక్క, అమ్మ ఒక పక్క, పిల్లోడు ఒక పక్క, పిల్ల ఇంకో పక్క, 4 దిక్కులు వెళ్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్త. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు ఇలా ఉన్నారంటే జవాబు ఒకటే, వారికి జ్ఞానము లేకపోవడం వల్ల వారి జీవితాలు నాశనం అయిపోతున్నాయి, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, సంసారాలు నాశనం అయిపోతున్నాయి. 14వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది, జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగుతాడు. ఇంకో సంగతి చెప్పనా, ఇదినా నీ కీడు రాబోతుంది, భయంకరమైన ఉపద్రవం రాబోతుంది, దేవుని రాకడ రాబోతుంది. జ్ఞానము కలిగి ఉన్నవాడే ఆ తీర్పులోనికి రాకుండా, జ్ఞానము కలిగిన వాడే ఆ నిత్య రాజ్యంలో ఉంటాడు. ఇంకొక మాట చదువుదాం ప్రియులారా, 16వ అధ్యాయం 16వ వచనం. 16వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. అపరంజి సంపాదించుట కంటే, ఈ మాట వినాలి అందరూ, అపరంజి సంపాదించడం కంటే జ్ఞానమును సంపాదించడం ఎంతో శ్రేష్టం. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. ఏం కావాలంటే ఏం సంపాదించాలా? వెండి బంగారాలు సంపాదించడం కంటే, అమ్మా వెండి బంగారం అవసరమా లేదా? సొమ్ములు అవసరం లేదా? ఒక అక్క పెళ్ళికి రాలా, అందరూ వచ్చారు. ఆ స్నేహితురాలు ఫోన్ చేసింది, ఏమమ్మా నువ్వు వస్తానంటివే, నీకోసం పక్కనే సీటు అట్టే పెట్టున్నాను, ఏమి రాలేదంటే మా ఆయన తెస్తానన్న నగలు తీసుకురాలేదు, అవి వేసుకుంటేనే కదా, అవి దిగేసుకుంటేనే అక్కడ ఫోటో దిగచ్చు, లేకపోతే వెండి బంగారాలు కావాలి, లక్షల కోట్ల రూపాయలు కావాలి. ఈ దినాల్లో ఏం జరుగుతుందో తెలుసా? బిడ్డలకు లక్షలు సంపాదించి పెడుతున్నారు, బంగారు చేసి పెడుతున్నారు, వెండి చేసి పెడుతున్నారు, కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఇల్లు ఆస్తులు. మా వాడికి పెద్దోడు వాడికి ఆ ఇల్లు తీశాను, వీడు చిన్నోడికి 2-4 ఇల్లులు కట్టిచ్చేస్తే వాడు పని చేసుకోలేడమ్మా, వాడు కష్టపడలేడు, అందుకని ఆ 2 పోర్షన్లు కట్టిస్తే వాడికి బాడుగు డబ్బులైనా వస్తాయని అమ్మమ్మ మానవుడికి ఇల్లు కట్టిస్తుందమ్మా. ఎంత సోమరిపోతులు తయారు చేస్తున్నారో అంటే, ఒక తండ్రి, ఒక తాత 2 ఎకరాలు ఇచ్చాడు ఒక ఆయనకి. అమ్మ వింటున్నారా? తాత 2 ఎకరాలు ఇచ్చాడు, తండ్రి ఏం చేశాడంటే దాన్ని 5 ఎకరాలు చేశాడు. కొడుకు ఏం చేశాడంటే 3 ఎకరాలు చేశాడు. మనవడు ఏం చేశాడంటే ఉన్నది కూడా కాస్త అమ్ముకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్న ఏం జరుగుతుందంటే జ్ఞానం లేదు. ఇంకో సంగతి చెప్పనా, మీ బిడ్డలకి ఇల్లు కట్టిద్దని నేను చెప్పట్లా,
మీ బిడ్డలకి ఆస్తులు అంతస్తులు ఇద్దని నేను చెప్పట్లే, ఇవ్వండి. దానికంటే ప్రాముఖ్యంగా వాడికి జ్ఞానం ఇవ్వండి. జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానము లేని కుమారుడికి, జ్ఞానం లేని కుమార్తెకి నువ్వు లక్షలు కాదు కదా కోట్లు ఇచ్చినా ఇటు తిరిగి అటు తిరిగే లోపల 5 పైసలు కూడా నీకు వాడి దగ్గర ఉండదు. జ్ఞానము వాడికి ఉంటే ₹1,00,000 ₹1,00,000 చేస్తాడు. జ్ఞానము లేని వాడు ₹1,00,000 కూడా మిగిల్చుకోకుండా నాశనం చేసుకుంటాడు. అందుకే ఈ దినాన జ్ఞానము కలిగి నీ బిడ్డలను పెంచాలి. జ్ఞానము కలిగి తల్లులుగా తండ్రులుగా మీరు ఉండాలి. అసలు జ్ఞానము ఎలా ఉంది? జ్ఞానము ఎవరు? జ్ఞానము ఎక్కడ? జ్ఞానము 8వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుతాం. 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. చాతుర్యమును నాకు నివాసముగా చేసి, జ్ఞానము అను నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను. జ్ఞానము అనే నేను జ్ఞానము. ఎవరు చెప్తున్నారు ఈ మాట? జ్ఞానము. ఇంకా 14వ వచనంలో చూస్తే, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుట నా అవశ్యము, జ్ఞానాధారము నేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య ప్రకారం చూస్తే ఎవరి జ్ఞానం, ఎక్కడిది జ్ఞానం అంటే కొన్ని పరిశుద్ధ గ్రంథాలు కొంత పండితులు ఇలా చెప్పుకొచ్చారు. జ్ఞానం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక స్త్రీతో పోల్చబడింది ఇక్కడ. అనగా అందులో ఆ స్త్రీ చక్కటి మంచి క్యారెక్టర్ కలిగిన స్త్రీ. ఆమె క్యారెక్టర్లెస్ చాలామంది ఉన్నారు. మంచి సాక్షి జీవితం ఉండదు. క్యారెక్టర్లెస్ పీపుల్ అంటే అజ్ఞానులు, జ్ఞానం లేనివారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ఇంటిని చక్కబెట్టుకుంటూ అటు ఆత్మీయంగా శారీరకంగా బిడ్డలను పెంచుకుంటూ ఒక ప్రవక్తగా, ఇంకా చిన్న బిడ్డలు ఏదన్నా తప్పు చేసినప్పుడు, బిడ్డలు ఏదన్నా ఏడుస్తున్నప్పుడు, దిగులు పడినప్పుడు వాళ్ళకి చక్కటి న్యాయకర్తగా, ఒక కౌన్సిలర్గా తల్లి ఉంటుంది. ఇది నా జ్ఞానాన్ని నమ్ముకుంటే జ్ఞానము కలిగిన వారి కుటుంబంలో దీవించబడతారు. వారి కుటుంబంలో ఒక తల్లి లాంటి ఆదరణ వారికి దొరుకుతుంది. వారి జీవితాల్లో వారి హౌస్ కీపర్గా ఉంటారు. జ్ఞానము కలిగిన వారు ఒక ప్రవక్తల వంటి సహకారం వారికి ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం, ఎప్పటి నుంచి ఉంది జ్ఞానం అంటే సృష్టి ఆరంభానికి ముందే. ఏదీ లేనప్పుడు ఉన్నది ఈ జ్ఞానం. ఏదీ లేనప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ప్రకారం, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము ఆదియందు ఉన్న వాక్యమే, ఆదియందు ఉన్న వాక్యమే దేవుడు. ఆ వాక్యమే, ఆ దేవుడే జ్ఞానము. హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే. ఎవరి యందు? యేసునందు. చెప్తామా? ఎవరి యందు జ్ఞానం? ఇప్పుడు జ్ఞానం కావాలవుద్దా? జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? జ్ఞానం అంటే ఎవరో కాదు, జ్ఞానం అంటే యేసయ్యే. ఈ జ్ఞానాన్ని మనం ఎలా పొందుకోవాలి? జ్ఞానాన్ని పొందుకోవాలంటే 29వ అధ్యాయంలో ఒక మాట ఉంది, సామెతలు. బెత్తమును 29:15 బెత్తమును గద్దింపును జ్ఞానం కలిగజేస్తుంది. జ్ఞానం లేని వారులారా, మీరేం చేయాలంటే ఒక బెత్తం ఇచ్చేయండి ఎవరికి ఎలా? మీ తల్లులకు కానీ తండ్రికి కానీ, లేదా పాస్టర్ అమ్మకో బెత్తం ఇచ్చి, అమ్మ అప్పుడప్పుడు, అయ్యా అప్పుడప్పుడు మమ్మల్ని బెత్తంతో 2 వేస్తూ ఉండండి. బెత్తమును గద్దింపును జ్ఞానం కలిగజేస్తాయి. బారుల్లో మూఢత్వం స్వాభావికంగా పుడుతుందంట. శిక్షాదండము వారిని దానిలో నుండి తోలివేస్తుంది. శిక్ష లేకుండా, బెత్తం లేకుండా, గద్దింపు లేకుండా. కొంతమంది ఉంటారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఎట్లుంటారంటే, బయట వాళ్ళందరినీ తిడతాడు, వాళ్ళని వీళ్ళని తిడతాడు. అప్పుడప్పుడు నాకు కూడా చెప్తారు పోయి వచ్చి, అమ్మా అయ్యా ఇదిగో వీడు బాగున్నాడు, మా వాడు చాలా మంచోడు, మా అమ్మాయి చాలా మంచిది, కానీ ఇదిగో వాడితో చేరాడు, ఇంకాసేపు అయితే వచ్చేస్తాడు వాడు,
వాళ్ళతో చేరినప్పటి నుంచి మా వాడు నాశనం అయిపోయాడు, వాళ్ళే మా బిడ్డని పాడు చేశారు. లోకంలో సామెత ఉంది కదా, మన బంగారం మంచిదైతే అమ్మా, మన బంగారం మంచిది, ఏడైనా బంగారమే, అది ఏడైనా బంగారమే, కానీ మన బంగారం మంచిగా లేదు. ఇక్కడ యోసేపు అనే బంగారం చాలా మంచిది. హల్లెలూయా. అందుకే ఐగుప్తులో కూడా యోసేపు పాపము చేయలేదు. చుట్టూ పాపం చేసేవాళ్ళే, పాపానికి ప్రేరేపించేవాళ్ళే. ఇది నన్ను ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానము అప్పుడప్పుడు తల్లిదండ్రులు గద్దించినప్పుడు, సేవకులు గద్దించినప్పుడు, సేవకులు హెచ్చరించినప్పుడు మీరు తప్పుగా అనుకోవద్దు, మనసు కష్టం పెట్టుకోవద్దు. నా సేవకుడు నన్ను గద్దించాడు, మా పాస్టర్ నన్ను గద్దించారు, నా తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారంటే నాకు జ్ఞానం ఇస్తున్నారు అన్నది మర్చిపోకండి. ఒక గద్దించారు అంటే నాకు జ్ఞానమే, బెత్తముతో నన్ను కొట్టారంటే నాకు జ్ఞానం. నేను జ్ఞానవంతుడిగా ఉండట కొరకే ఈ గద్దింపు, ఈ బెత్తము. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకొక మాట అంటాడు 9:10, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం. ఇంకా ఒక మాట, చివరి మాట ఏంటంటే ప్రాముఖ్యమైన మాట, యాకోబు పత్రికలో చక్కటి మాట చెప్పాడు యాకోబు భక్తుడు. 1:5 అమ్మా, మీలో ఎవరికి చదువు, ఆ మాట బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది, తీయండి. మొదటి, మీలో ఎవరికైనా మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే అతడు దేవుని అడగాలి, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. నేను రోజు అడుగుతుంటా, ప్రభువా నాకు నువ్వు భార్యనిచ్చావు, నాకు నువ్వు బిడ్డనిచ్చావు, వాళ్ళని ఎలా చూసుకోవాలని, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలన్న జ్ఞానం దయచేయి. నా యవనస్తురాలు కుమార్తెని ఎలా పెంచాలో జ్ఞానం దయచేయి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా సేవనిచ్చావయ్యా, పరిచర్యనిచ్చావయ్యా. రకరకాల మనుషులు ఈ నీ చిత్తానుసారమైన సేవ ఎలా చేయాలో సేవలో నా జ్ఞానం దయచేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం లేని వారే నశించిపోవద్దని దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. జ్ఞానము కేకలు వేస్తూ ఉంది. ఇక 1వ అధ్యాయం 20, 21, 22 చూద్దాం ఒకసారి. సామెతలు 1వ అధ్యాయం 20, 22 వచనాలు చూద్దాం. చివరి మాటలు విందాం, చివరి మాటలు. జ్ఞానము వీధులలో కేకలు వేస్తుందట, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. చూడండి, 8వ అధ్యాయంలో కేకలు వేస్తుంది. 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఈ జ్ఞానము అరుస్తోంది. ఏమంత బాధ అయ్యా అమ్మా, ఇక మీదట మీరు జ్ఞానం లేని వారు ఉండకూడదు. చదువుదాం 22 ఎట్లనగా జ్ఞానము లేని వారులారా జ్ఞానము లేని వారుగా ఉండకూడదు, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదు. అపహాసకులారా, ఎన్నాళ్ళు, ఇంకా ఎన్ని రోజులు జ్ఞానం లేకుండా కుటుంబాలు నాశనం చేసుకుంటారు, ఎన్ని రోజులు జ్ఞానం లేకుండా బిడ్డలు నాశనం చేస్తారు, ఎన్ని రోజులు జ్ఞానం లేకుండా అప్పుల పాలు అవుతారు, ఎన్ని రోజులు జ్ఞానం లేకుండా ఆత్మీయ స్థితిలో ఇంకా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటారు. ఇక మీదట మీరు జ్ఞానం లేని వారు ఉండక బ్రతకండి. తెలివి చేయక కలుగు చేయి మార్గంలో చక్కగా నడవండి. అపహాసకులారా, మీరు ఎన్నాళ్ళు అపస్యం చేస్తూ ఆనందిస్తారు. బుద్ధిహీనులారా, ఎన్నాళ్ళు జ్ఞానాన్ని అసహించుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసునందే జ్ఞానం. యేసయ్యను కలిగిన వాడు జ్ఞానము కలిగిన వాడు కదా. యేసయ్య అక్కడ మనం మళ్ళీ ఒకసారి ఈ మాట చూస్తే, ఎవరు జ్ఞానం అంటే సర్వజ్ఞాన సంపదలు దేవుని యందే, యేసయ్య యందే గుప్తమై ఉన్నాయి. జ్ఞానము అంటే ఏంటో కాదు, జ్ఞానము ఈక్వల్ టు యేసయ్య. చివరాఖరి మాట ఏంటండి, జ్ఞానము ఒక వ్యక్తి జ్ఞానం కలిగి ఉన్నాడంటే యేసయ్యను కలిగి ఉన్నాడు అని అర్థం. ఒక వ్యక్తి జ్ఞానం లేదు అంటే వాడు యేసయ్య లేని జీవితం అవుతుంది. ఇది నన్ను ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక మీదట జ్ఞానం లేని వారిగా ఉండకుండా యేసునందు ఉన్న జ్ఞానాన్ని, యేసయ్యను కలిగిన వాడు, యేసయ్యను ఎవరైతే కలిగి ఉంటారో వారు జ్ఞానం కలిగిన వారు. ఉన్నాడా యేసయ్య నీతో? యేసు నీలో ఉన్నాడా? అప్పుడప్పుడు యేసయ్య కబడ్డీ ఆడుతుంటాడు తెలుసా మీకు? యేసయ్య అటు పోయి ఇటు వస్తుంటారు కొంతమంది కదా, వీళ్ళు కబడ్డీ ఆడతారు, యేసయ్య కబడ్డీ ఆడ కానీ వీళ్ళు ఆడుతుంటారు కబడ్డీ అని. ఇప్పుడు అటు పోయి కాలు పెట్టేసి వస్తుంటారు, అటు పోయి చర్చిలో కాలు పెట్టేసి, ఇటు పోయి సినిమా హాల్లో కాలు పెట్టేసి, కబడ్డీ అని అటు బార్లో కాలు పెట్టేసి వచ్చి ఇటు పోయి
సగం 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 జీవితాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం ఎలా వస్తుంది నీకు? ఎలా నీ కుటుంబాన్ని కట్టుకుంటావు? జ్ఞానమైన ఆయనను అడిగి జ్ఞానము పొందుకోవాలి. అక్కడ అంటున్నాడు యాకోబు చక్కగా అన్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నాడులా. దేవుణ్ణి అడగండి. పిల్లలకు కావాలి జ్ఞానం, పెద్దలకు కావాలి జ్ఞానం, యవనస్తులకు కావాలి జ్ఞానం. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నాడులా అతడు దేవుణ్ణి అడగవలను, అతడు ధారాళంగా ఇస్తాడు. కళ్ళు మూసుకుందాం ప్రియులారా. జ్ఞానం లేక నాశనమై వాడు నరకంలోకి వెళ్ళిపోయాడు. 7వ అధ్యాయంలో యవనస్తుడు మరణశాలలోకి వెళ్ళిపోయాడు. మీరు జ్ఞానం లేని వారి నశించి నరకంలోనికి వెళ్లకుండా జ్ఞానము కలిగి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు శిలువ దగ్గరికి వచ్చి పరలోక రాజ్యాన్ని పొందుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక మీదట మీరు జ్ఞానము లేని వారై ఉండక జ్ఞానము కలిగి, అయ్యా ఎంతమంది నిజమైనగా అడగండి యేసయ్యని, ప్రభువా నాకు జ్ఞానం కావాలయ్యా, నా బిడ్డతో నేను మాట్లాడలేకపోతున్నాను, నా భర్తను రక్షించుకోలేకపోతున్నాను, నా భార్యతో సంసారం చేయలేకపోతున్నాను, నా కుటుంబాన్ని రక్షించుకోలేకపోతున్నాను. అయ్యా లోబడిన వాళ్ళని పిల్లలయ్యా నాకు జ్ఞానం ఇయ్యయ్యా, నా బిడ్డతో ఎలా ఉండాలో జ్ఞానం ఇయ్యయ్యా, నా భార్యతో నా భర్తతో ఎలా ఉండాలో జ్ఞానం ఇయ్యయ్యా, ఆత్మీయ జీవితంలో ఎలా కొనసాగాలో జ్ఞానం ఇయ్యయ్యా అని అడగండి యేసయ్యని. జ్ఞానము లేక నశించిపోకుండా జ్ఞానము కలిగి యేసునందే జ్ఞానము గనుక, యేసయ్యను కలిగిన వాడు జ్ఞానం కలిగిన వాడు గనుక, యేసయ్యా నువ్వు నా హృదయంలోకి రా అయ్యా, జ్ఞానమైన యేసయ్యా నువ్వు నాతో ఉండయ్యా. జ్ఞానము లేక నాశనమైన నరకంలోనికి వెళ్ళకుండా తండ్రి జ్ఞానము కలిగి నీ శిలువ దగ్గరికి వచ్చి పరలోక రాజ్యాన్ని అయ్యా నాకు కావాలి. రండి యేసు శిలువ దగ్గరికి.